ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏబీబీ ఇండియా, ఆయిల్ ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అయితే మరి భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇలా ప్రారంభమవడానికి గల కారణాలు ఏంటి? అదే విధంగా అసలు ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ఇవాళ చూస్తే నియర్లీ 0.7% డౌన్ ఉంది. నిన్న కంటిన్యూస్ గా 2 days పాజిటివ్ తర్వాత 2-3 అంశాలు ఏంటంటే ఇవాళ నెగిటివ్ వెళ్ళడానికి దోహదం చేశాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు కానీ, యూరోపియన్ మార్కెట్లు కానీ, ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిన్న. అదొక మేజర్ కారణం. దాంతో పాటు ట్రంప్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో టారిఫ్స్ పైన మళ్ళీ కొంచెం నెగిటివ్ గా కామెంట్ చేశాడు ఆయన. నా దగ్గరే అంత పవర్ ఉంది, నేను ఇంతకుముందు నెగోషియేషన్ చేసిందే చేయాలి, లేకపోతే నేను ఇంకా సీరియస్ గా చేస్తాను అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నెగిటివ్ గా ప్రభావం చేశాయి ప్రపంచవ్యాప్తంగా అండ్ ఇండియన్ మార్కెట్స్ పైన. దాంతో పాటు ఏంటంటే ఐటీ నిన్న ఇండియన్ ఏడిఆర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ కంపెనీస్, ఇన్ఫోసిస్ కానీ అవన్నీ కూడా నిన్న సెల్ ఆఫ్ జరిగింది యుఎస్ మార్కెట్ లో, ఇండియన్ ఐటీ స్టాక్స్. అవి కూడా ఇవాళ ప్రభావితం చూపించింది. నిన్న కొద్ది మంది క్లయింట్స్ కూడా, యుఎస్ ఐటీ క్లయింట్స్ కూడా కొన్ని కామెంట్స్ ఇవన్నీ నెగిటివ్ గా ప్రభావితం చేసి ఇవాళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ తో మొదలై దగ్గర 0.7% డౌన్ అయింది. సో ఇవాళ చూస్తే ఆల్రెడీ 25,522 దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మనం నిన్న పాజిటివ్ తర్వాత ఇంకా కొన్ని రోజులు పాజిటివ్ ఉంటుంది అనుకున్నాం కానీ బట్ ఇది అండ్ ఒక అంశం ఏంటంటే ఎఫ్ఐఐస్ యాక్చువల్లీ నెట్ బయర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మొత్తం మనం మేజర్ గా వరి ఏముండిందంటే ఎఫ్ఐఐస్ సెల్ చేస్తా పోయారు. బట్ ఈ మంత్ ఆల్రెడీ చూస్తుంటే మల్టిపుల్ డేస్ రోజు నిన్న కూడా 3,483 కోట్లు నెట్ బయర్స్ గా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ ఇలా చేయడం అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్, కొన్ని ఈ ఇంటర్నేషనల్ అంశాల వల్ల ఇవాళ మార్కెట్స్ అనేది గ్యాప్ డౌన్ తో మొదలైంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకున్నారు. రాజేష్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. రాజేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. హలో, అడగండి అండి. చెప్పండి. షేర్స్ ఉంచమంటారా అమ్మమంటారు సార్? ఈ స్టాక్ గురించి మీరు టీవీ చూస్తూ మాట్లాడుతా ఉన్నారు, క్లారిటీ రావట్లేదండి కొంచెం. కేపీఐటీ సార్, కేపీఐటీ టెక్నాలజీస్. టీవీ వాల్యూమ్ తక్కువ. కేటీఐసి టెక్నాలజీస్ అండి సార్. కేపీఐటీ. ఓకే. సో మీరు ఇది రాజేష్ గారు ఇది హోల్డ్ చేశారు అంటే ఉందా మీ దగ్గర, కొత్తగా కొందామని చూస్తున్నారా? కొన్నాం సార్, 1100 కొన్నాము. సో ఒకటండి, ఈ కేపీఐటీ వచ్చేసి ఇప్పటికైతే అండర్ వాల్యూడ్ స్టాకే. సో బట్ ఏంటంటే ఒక 1 year ఎక్స్పెక్ట్ అంటే వెయిట్ చేస్తే మాత్రం 50% కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాకే. సో ఆల్రెడీ మనం చూసాము లాస్ట్ ఇయర్ దగ్గర ఈ టయానికి 1380 దగ్గర ట్రేడ్ అయింది. ఇప్పుడు కరెంట్లీ 800 కన్నా బిలో ట్రేడ్ అవుతా ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, ఇట్ ఈస్ ఎ బై. ఇప్పుడు ఉంటే మాత్రం మీ దగ్గర హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మాత్రం ఓన్లీ డ్రాగింగ్ ఏంటంటే లాస్ట్ ఈ డిసెంబర్ క్వార్టర్లో మాత్రం అనుకున్నంత బాగా రిజల్ట్స్ రాలేదు. సో అందుకోసమే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు. అదర్వైజ్ నెక్స్ట్ క్వార్టర్ మంచి పర్ఫామ్ చేస్తే మాత్రం ఇట్ విల్ రికవర్ వెరీ షార్ప్లీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి గుణేశ్వరరావు గారు ఉన్నారు. గుణేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం అనిల్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా దగ్గర కెనరా బ్యాంకు 102 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వివిధ రేట్లలో 1600 షేర్లు హోల్డ్ చేస్తున్నాను 2 ఏళ్ల బట్టి. ఇందులో కొంత నేను అమ్ముకోవచ్చా, లేకపోతే ఇంకా హోల్డ్ చేయనా, యాడ్ చేయనా? ఒక్కసారి చెప్పండి సార్. తప్పకుండా.
సో ఒకటండి, కెనరా బ్యాంక్ ఇప్పుడు నియర్లీ ఒక 1 year 2 years హై దగ్గరకు వచ్చింది. ఇట్ ఈస్ బెటర్ టు అట్లీస్ట్ మీరు ఒక 60% 70% మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే పిఎస్యూ బ్యాంక్స్ కి ఒక ర్యాలీ చూసాము, ఒక 1-2 months నుంచి మంచి ర్యాలీ వచ్చింది. ఇది ఇంకా ఫ్యూచర్ లో కూడా సస్టైన్ అవుతుంది అంటే అవ్వచ్చు, బట్ ఇంత మంచి ర్యాలీ రాకపోవచ్చు. ఒక అట్లీస్ట్ ఒక 30-40% ఉంచుకుని రెస్ట్ ఆఫ్ ఇట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, న్యూస్ అండ్ సాఫ్ట్, హింద్ కాపర్, జైన్ ఇరిగేషన్స్ బయింగ్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం అంట. సో వన్ థింగ్ అండి, న్యూజెన్ సాఫ్ట్ కానీ ఎనీ ఐటీ స్టాక్స్ లో కొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్. కరెంట్లీ ఉన్న ప్రెషర్ ఐటీ సెక్టర్ మీద, ఐటీ స్టాక్స్ మీద ఉన్న ప్రెషర్ తో ఎంతవరకు అంటే బాటమ్ ఎక్కడుందో ఇంకా తెలిసే అవకాశం లేదు, అంటే బయింగ్ ప్రైస్ ఇంకా తెలిసే అవకాశం లేదు ఎంతవరకు ఫాలో అవుతుందని. సో కొన్ని రోజులు ఆగితే బెటర్, ఎందుకంటే చూస్తున్నాము ఈ స్టాక్ కూడా నవంబర్ లో 995 నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ 523 50% దగ్గర కరెక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో తెలియదు. సో బెటర్ కొన్ని రోజులు ఆగితే బెటర్. అండ్ మన డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత అంటే ఆన్ పార్ విత్ సెప్టెంబర్ క్వార్టరే వచ్చింది తప్ప ఎక్సెప్షనల్ రిజల్ట్స్ ఏమి రాలేవు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఇది కన్సాలిడేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బై చేస్తే మంచిది. అదర్వైజ్ ఇస్ అండర్ వాల్యూడ్ స్టాక్. అండ్ ఇంకొకటి వచ్చేసి హిందుస్థాన్ కాపర్ అన్నారా? అవును సార్. సో హిందుస్థాన్ కాపర్ చూస్తే మాత్రం ఇప్పుడు కరెంట్లీ 559 దగ్గర ట్రేడ్ అవుతుంది. వాళ్ళు ఒక 4.7% డౌన్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎంటర్ కాకపోతే బెటర్ అండి. ఇది ఇంకా సెల్ జోన్ లోనే ఉంది. మనం చూసాము జనవరిలో ఏమంటారు అన్ని మెటల్స్ ర్యాలీతో పాటు ఇది కూడా బాగా ర్యాలీ అయింది. కాపర్ ప్రైస్ తో పాటు 760 నుంచి ఇవాళ 559కి వచ్చింది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ చేసి ఎంటర్ అవ్వడం బెటర్ అండి, ఇప్పుడైతే ఎంటర్ అవ్వద్దు. అండ్ లాస్ట్ ఇంకొకటి చెప్పారు, జైన్ ఇరిగేషన్ సార్. ఓకే. సో జైన్ ఇరిగేషన్ 34.79 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మూమెంటం అస్సలు లేదు స్టాక్ లో, ఇప్పటికైతే స్ట్రాంగ్ సెల్ జోన్ లో ఉంది. ఇంకా కాకపోతే ఇంకొక 1 week 10 days లో కొంటే బెటర్ అండి. యూజువల్లీ ఏంటంటే ఈ టైంలో ఈ అగ్రి స్టాక్స్ అన్ని చీపర్ ఉంటాయి. మళ్ళీ మాన్సూన్ స్టార్ట్ అయిందంటే జూన్ జూలై నుంచి మళ్ళీ యూజువల్లీ ర్యాలీ చూస్తాము. సో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే దీని డిసెంబర్ క్వార్టర్ నంబర్స్ చాలా బాగున్నాయి. అంటే ట్రెడిషనల్లీ డిసెంబర్ క్వార్టర్ నంబర్స్ బాగుంటాయి అండ్ ఆల్సో మార్చ్ క్వార్టర్ కూడా బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఎంటర్ కావచ్చు అండి. దిస్ ఈజ్ రైట్ టైం టు ఎంటర్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. టాటా ఎలక్సీ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు. ఏదండి? టాటా ఎలక్సీ అండి. టాటా ఎలక్సీ గెలాక్సీ సార్ టాటా ఎలక్సీ మేడం. వినపడలేదు సార్. గెలాక్సీ సర్ఫెక్టెంట్ సార్. టాటా ఎలక్సీ అండి సార్. ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా సతీష్ గారు? TATAELXI. టాటా గెలాక్సీ అంటున్నట్టున్నారు. టాటా ఎలక్సీ అండి. టాటా ఎలక్సీ అండి. ఇప్పుడున్న ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు. తప్పకుండా చెప్తాను సార్. ఇప్పుడు ఇది కరెంట్లీ 4600 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. వాళ్ళు కూడా ఐటీ అన్ని స్టాక్స్ తో పాటు ఇది అంటే ఇది ఐటీ స్టాక్ కాదు, బట్ అది అంటే ప్రాక్సీ అవుతుంది. దో ఇట్స్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ, బట్ సమ్హౌ ఎప్పుడు కూడా ఐటీ స్టాక్స్ తో పాటు మూవ్ అవుతా ఉంటది కన్సల్టింగ్ దాంతో పాటు. ఇప్పుడైతే అండర్ వాల్యూడ్, బట్ ఇంకా ఎంతవరకు డౌన్ అవుతుందో తెలియదు సార్. జస్ట్ ఒక 1 week 10 days ఇంకొక కొంచెం చూసి ఐటీది కొంచెం క్లారిటీ వచ్చాక, కాకపోతే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ మాత్రం అక్యుములేట్ చేసుకుంటూ పోవచ్చు. మీరు దీనికి అలొకేట్ చేస్తా అనుకున్నది ఒక 1/4, లైక్ లెట్స్ సే మీరు ఒక 1 lakh దీనికి అలొకేట్ చేస్తారంటే ఇవాళ ఒక 25,000 తో ఎంటర్ కావచ్చు. సో 1/4 టుడే అండ్ ఒక వీక్లీ 1/4 లాగా నెక్స్ట్ 1 month అక్యుములేట్ చేసుకుంటే బెటర్ అండి దీన్ని. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, భీమవరం నుంచి రామకృష్ణ గారు కాల్ చేశారు. రామకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్. హలో సార్. అడగండి అండి. సార్ ఇప్పుడు డేటా సెంటర్ ఆదాయం బెనిఫిట్ ఉంటుంది అని చేసుకుంటారు సార్. ఒకసారి క్లారిటీగా కొంచెం నిదానంగా మళ్ళీ ఒకసారి అడుగుతారండి. మేడం ఈ డేటా సెంటర్స్ వల్ల ఆదాని ఎంటర్ప్రైజ్ కానీ రెవెన్యూస్ కానీ ఈ టైంలో బై చేసుకోవచ్చా అని అడుగుతాను మేడం.
అదాని ఎంటర్ప్రైజెస్ ఈ టైంలో బై చేయొచ్చు అని అడుగుతున్నారు, అంతే కదా? అవును, అదొకటే రిలయన్స్ గారు. Sure. ఓకే. సార్ అదాని కంపల్సరీ స్ట్రాంగ్ గా బై చేయొచ్చండి. ఇట్ ఈస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. సెకండ్ థింగ్, మొన్న ఏఐది సబ్మిట్ అయ్యాక ఆల్రెడీ ఇంతకు ముందు కూడా డేటా సెంటర్ థీమ్ లో అదాని హ్యాస్ వండర్ఫుల్, వాళ్ళు డేటా సెంటర్స్ 1 GW టార్గెట్ తో ముందుకెళ్తున్నారు. 27 వరకు దే హ్యావ్ హ్యూజ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉంది అండ్ రెవెన్యూస్ కూడా బాగా ఉన్నాయి అండ్ పొటెన్షియల్ ఇస్ వండర్ఫుల్. మెల్లిగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్లో కూడా ఇట్స్ ఎ స్ట్రాంగ్ యాడ్ అండ్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. అంత బాగుంటే 1 year లో టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2875 ఉంది. అనిల్ కుమార్ గారు, సార్ ఇది ఆనంద్ గారు అడుగుతున్నారండి. విక్రాన్ ఇంజనీరింగ్ 91 రూపీస్ దగ్గర కొన్నారంటండి. ప్రెసెంట్ స్టాక్ వచ్చి డౌన్ సైడ్ ఉందంట. సో హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఒకటండి విక్రాన్, ఒకటి మీరు 91 దగ్గర కొన్నారు, ప్రాబబ్లీ లిస్టింగ్ దగ్గర కొన్నారు దగ్గర. సో అప్పుడు లిస్టెడ్ ప్రైస్ మనం చూసుకుంటే సెప్టెంబర్ లో లిస్ట్ అయినప్పుడు 95 దగ్గర ఉండింది. సో ప్రాబబ్లీ వీళ్ళు డిసెంబర్ లో తీసుకుంటున్నారు. సో ఇప్పుడు విక్రాన్ యాక్చువల్లీ ఏంటంటే నంబర్స్ డిసెంబర్ క్వార్టర్స్ చాలా బాగా ఇచ్చింది. హోల్డ్ చేస్తే మంచిది. ఈవెన్ వెదర్ ప్రాఫిటే కానీ రెవెన్యూస్ కానీ అన్ని కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది ఓవర్ లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో యూ క్యాన్ ఈవెన్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. స్టిల్ బై జోన్ లో ఉంది. కొన్ని రోజులు వెయిట్, మొమెంటం లేదు అందుకోసమే తప్ప. ఒకసారి మొమెంటం వస్తే మాత్రం ఇట్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. రైట్ సార్. అలాగే వైషు గారు అడుగుతున్నారండి. పరదీప్ పాస్పేట్ 210 ప్రైస్ దగ్గర కొన్నారంటండి. సో ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఒకవేళ 1 year కోసం వెయిట్ చేస్తే మళ్ళీ వాళ్ళ రేంజ్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. వన్ థింగ్ అండి, ఇది ఎగ్జిట్ అయితే బెటర్ అండి. 210 ఈజ్ వెరీ, ఏమంటారు, ఐ డోంట్ సీ ఈవెన్ మంచి క్వార్టర్ మంచి రిజల్ట్స్ వచ్చినా కానీ ఐ డోంట్ సీ దట్ వన్. అట్లీస్ట్ ఒక 1.5-2 years పట్టచ్చు మళ్ళీ ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా రీజన్స్ ఉంటే తప్ప. అదర్వైజ్ స్కోపే లేదు 210 మళ్ళీ రావడానికి. సో 1 year టార్గెట్, ఈవెన్ నా టార్గెట్ అకార్డింగ్ టు మీ ఆల్సో ఇట్స్ ఒక 40%, అంటే 165 నుంచి 170 రేంజ్ లో ఉంది. ఇట్ ఈస్ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం బై జోన్ లో ఉంది కానీ, బట్ 210 ఈజ్ వెరీ హై. రాదర్ ఎగ్జిట్ అయ్యి ఇంకా వేరే స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వడం బెటర్ అండి. ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ చాలా హ్యూజ్ ఉంది. అండ్ ఈవెన్ మన నంబర్స్ చూసుకున్నా కానీ ట్రెడిషనల్ ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఏమో సెప్టెంబర్ క్వార్టర్ కన్నా మంచి నంబర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఈ ఇయర్ మాత్రం సెప్టెంబర్ క్వార్టర్ కన్నా కూడా నెగిటివ్ డౌన్ సైడ్ నంబర్స్ వచ్చాయి. అండ్ ఐ డోంట్ సీ దిస్ హ్యాపెనింగ్. ఈవెన్ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా జనరల్ గా వీళ్ళకి జూన్ క్వార్టర్, మన నెక్స్ట్ మార్చ్ క్వార్టర్ యూజువల్లీ తక్కువ రెవెన్యూస్ ఉంటాయి. ఈ లెక్కన బాగా పర్ఫామ్ చేస్తుందని నాకు ఆశ లేదు. సో బెటర్ ఎగ్జిట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. శ్రీకాళహస్తి నుంచి రామాంజనేయ రెడ్డి గారు కాల్ చేశారు. రెడ్డి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్తే మేడం. ఎస్ బ్యాంక్ 5 years బ్యాంక్ 5 years బ్యాక్ 21 రూపీస్ బై చేశాను మేడం. సో క్లారిటీగా వినట్లేదు సార్ మీరు చెప్పేది. సార్ ఎస్ బ్యాంక్, సార్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ కొన్నారా సార్? అరౌండ్ 21 రూపీస్. ఎక్కడ కొన్నారు సార్? ఏ పొజిషన్ లో కొన్నారు? 21 రూపీస్ దగ్గర సార్. 21 రూపీస్ సార్. సార్ ఒకటి 21 దగ్గర కొంటే ఎగ్జిట్ అయిపోండి సార్. ఎస్ బ్యాంక్ ఈజ్ సంథింగ్ విచ్ ఎటర్నల్లీ అందరూ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎస్ బ్యాంక్, సుజలాను ఇట్లాంటి స్టాక్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ కొనేసుకొని పెట్టేసుకుంటారు. ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్జిట్ అండ్ రాదర్ ఆ మనీని ఇంకో దగ్గర యూజ్ చేసుకోండి. మీరే కాదు, వ్యూయర్స్ ఎవరు చూసినా సరే ఈ కొన్ని ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఓవర్ ప్రామిస్ ఉంటుంది. దానికి అందరికి ఏంటంటే ఇది పాత ప్రైస్ ఎక్కడో చూసి మళ్ళీ అక్కడికి వస్తుంది కదా అనుకుంటాము. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎగ్జిక్యూషన్ అయితే అస్సలు బాగాలేదు. ఈవెన్ ఎట్ దిస్ ప్రైస్ ఆల్సో జస్ట్ సెల్, కుదిరితే ఎగ్జిట్ అయ్యి ఇంకో స్టాక్ లో వెళ్ళండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. వెంకట్రావు గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. వెంకట్రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మీ ఆడియో క్లారిటీగా లేదు సార్, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పరా? భారత్ కుకింగ్ కోల్. మళ్ళీ ఒకసారి చెప్పండి. భారత్ కుకింగ్ కోల్. భారత్ కుకింగ్ కోల్. కుకింగ్ కోల్. ఓకే. కుకింగ్ కోల్ అండి, భారత్ కుకింగ్ కోల్. సో మీరు, నాకు తెలియదు ఎక్కడ ప్రైస్ ఎక్కడ తీసుకున్నారో తెలీదు, బట్ ఇప్పుడు లిస్టెడ్ ప్రైస్ కన్నా కూడా రీసెంట్ గానే లిస్ట్ అయింది. సో మనం చూసుకుంటే లిస్టింగ్ ప్రైస్ కన్నా కూడా తక్కువగా వచ్చింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ కన్నా కూడా లిస్ట్ అయ్యాక దీని క్వార్టర్స్ కొంచెం తక్కువ వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం
ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చింది. లాస్ట్ క్వార్టర్ లో నెగిటివ్ ఉండింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా. ఆ లెక్కన చూసుకుంటే కొంచెం ఇంకా అలాగే ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ మీరు లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోండి, కానీ అదర్వైజ్ మీరు లిస్టింగ్ ప్రైస్ మళ్ళీ రావడానికి టైం పడుతుంది. మీరు షార్ట్ టర్మ్ కోసం ఉంచితే మాత్రం ఎగ్జిట్ అవుతే బెటర్ అండి ఇది భారత్ కోకింగ్ కోల్. రైట్ సార్. అలాగే దైవికం గారు అడుగుతున్నారండి, మెట్రో పాలసీ హెల్త్ కేర్ సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. మెట్రో పాలసీ హెల్త్ కేర్, మెట్రోపోలిస్ హెల్త్ కేర్. సో మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వచ్చేసి పొజిషన్ తెలీదు, ఎంట్రీ పొజిషన్, బట్ కరెంట్లీ 1900 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది ఫెయిల్ అంటే మరీ ఎక్కువ కాదు, బట్ జస్ట్ ఫ్యూచర్ రెవెన్యూస్ ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే ఫార్వర్డ్ రెవెన్యూస్ తో మాత్రం అండర్ వాల్యూడ్ ఉంది. ఒక 1 year ఉంచుకుంటే 18 to 20% అప్సైడ్ పొటెన్షియల్ 2250 నుంచి 2270 వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ అంటే రెవెన్యూస్ కూడా డిసెంబర్ క్వార్టర్ లో ఎవ్రీ ఇయర్ కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు కూడా కొంచెం అలాగే ఉంది. వీళ్ళ సెప్టెంబర్ క్వార్టర్ యూజువల్లీ బెస్ట్, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. సో ఆ లెక్కను చూసుకుంటే హోల్డ్ చెయ్యొచ్చు, బట్ కొత్తగా పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది హోల్డ్ చేసి ఇంకొక 3-4 months చూసి నెక్స్ట్ రిజల్ట్స్ చూసుకొని ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై ఎయిర్టెల్ ఎట్ కరెంట్ ప్రైస్ 1935 అని అడుగుతున్నారు సార్. ఓకే అండి, వన్ థింగ్, ఎయిర్టెల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టాక్ ఇన్ కన్సిడరింగ్ ఏంటంటే వాళ్ళు డేటా సెంటర్స్ లో నెక్స్ట్రా డేటా సెంటర్స్ అని పెడుతున్నారు. అండ్ వాళ్ళు మొన్న కూడా మంచి ఆర్డర్స్ వచ్చాయి, మంచి ఎక్స్పాన్షన్ అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ వీళ్ళకి భారతీ ఎయిర్టెల్ వచ్చేసి నెట్వర్క్ సపోర్ట్ హ్యూజ్ ఉంటుంది. వాళ్ళ రెవెన్యూస్ గోయింగ్ ఫార్వర్డ్ డేటా సెంటర్ కి ఏఐకి చాలా ఎక్కువగా రాబోతా ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆన్ పార్, అంటే ఇండస్ట్రీ ఎలా చేంజ్ అవుతుందో దే ఆర్ ఆల్సో చేంజింగ్. ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ కి ఎంటర్ కావచ్చు అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఎంటర్ కావచ్చు. దో ఇట్స్ ఎ లార్జ్ క్యాప్ స్టాక్, ఇట్ హెస్ పర్ఫార్మ్డ్ వెల్, ఇంకా పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. మీరు చూసుకుంటే 1 year లో 95% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండి ఎయిర్టెల్. స్ట్రాంగ్ గా ఎంటర్ కావచ్చు ఇది. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, హోటల్ లీలా ప్యాలెస్ 13% ప్రాఫిట్, అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ 15% ప్రాఫిట్ లో ఉన్నారంటండి. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదంటే వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. అదే విధంగా ట్రేడింగ్ పర్పస్ ఓన్లీ, నాట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. ఓకే అండి, సో లీలా ప్యాలెస్ వచ్చేసి ఇది స్టిల్ బై జోన్ లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్స్ వెరీ హైలీ వోలటైల్ స్టాక్ అండి. మీరు ఎవరు చూసుకున్నా సరే అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసుకున్నా చాలా వోలటిలిటీ ఎక్కువగా ఉన్న స్టాక్. 1 year రిజల్ట్ చూసుకున్న దాన్ని. అండ్ వెరీ సీజనల్ బికాస్ ఇట్స్ ట్రావెల్ బేస్డ్ కాబట్టి. సో వీళ్ళవి ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే డిసెంబర్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, నిజంగానే అలాగే వచ్చాయి. నెక్స్ట్ క్వార్టర్ కొంచెం తక్కువగా వస్తాయి, మార్చ్ లో జనరల్ గా వీళ్ళది. మళ్ళీ సెప్టెంబర్ క్వార్టర్ బెటర్ గా, జూన్ లో బెటర్ గా వస్తాయి. సో ఆ లెక్కను చూసుకుంటే ట్రేడింగ్ పర్పస్ అయితే ఇఫ్ యూఆర్ ఇన్ 13% ప్రాఫిట్ లో ఉన్నారంటే ఎగ్జిట్ అయిపోయి ఇంకో సెక్టర్ లోకి ఎంటర్ అవడం బెటర్ అండి. అండ్ ఇంకొకటి ఏమడిగారండి సెకండ్? సౌత్ ఇండియన్ బ్యాంక్ సార్. ఓకే అండి, సో సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా చూసుకుంటే 40.82 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ అండి. బట్ మూమెంటం కొంచెమే ఉంది. అండ్ మనం చూసుకుంటే నంబర్స్ బాగా ఉన్నాయి. ఇంకా కొంచెం బై చేయొచ్చు అండి. యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. దో ఐడిఎఫ్సి వల్ల నిన్న కొన్ని ఐడిఎఫ్సి లో జరిగిన ఫ్రాడ్ వల్ల మిగిలిన ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ జరిగినా ఇది ఇప్పటికైతే స్ట్రాంగ్ గా ఉంది బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్. యూ కెన్ యాడ్ మోర్ అండ్ హోల్డ్ మోర్ అండి. రైట్ సార్. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఐఎమ్ హోల్డింగ్ NHPC at 95, వాట్ షుడ్ ఐ డూ అని అడుగుతున్నారు సార్. తప్పకుండా. సో NHPC 95 దగ్గరికి మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుందండి. 1.5 year పట్టొచ్చు. మొమెంటం నిల్, వాల్యుయేషన్ ఓవర్ వాల్యూడ్. సో బెటర్ ఎగ్జిట్ అయితే బెటర్ అండి. రాదర్ యూజ్ దట్ క్యాపిటల్ సమ్వేర్ ఎల్స్ అండి. ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ ఎగ్జిట్ అండి. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ABN బిజినెస్.